వయస్సులో వచ్చిన మార్పు వల్ల ఏదో కావాలనిపిస్తుంది. అదేమిటో తనకు తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు, ఎలా చెప్పాలో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో సతమతం అయిపోతున్న ఆ మనిషి అక్కడి నుంచి లేచి అక్కడే తెలియని విరహ వేదంలో మొత్తం మీద ఏదో మూమెంట్ ఇచ్చుకుంటూ అటు ఇటు తిరుగుతుండేసరికి అక్కడ కృష్ణుడు నుంచుని ఉన్నాడు. బ్యాక్ మూమెంట్ ఇస్తూ వెళ్ళి ఆయన తగిలింది. సడన్గా షాక్ అయ్యి వెనక్కి తిరిగింది. చూసేసరికి ఎదురుగుండా నీలమేఘశ్యాముడు కనిపిస్తున్నాడు. ఈ లాస్ట్ బిట్టు చెప్పగానే బాబు రాయ్, నీలాల మబ్బుతునక నేలకు దిగి వచ్చెనా అన్నారు. బ్యూటిఫుల్, బాగుంది, రాసేయండి అన్నాను. ఆ మాట రాసి ముత్యాల చందమామ ముంగిటనే నిలిచెనా అన్నారు. సెకండ్ లైన్, నీలాల మబ్బుతునక నేలకు దిగి వచ్చెనా, నీలాల మబ్బుతునక నేలకు దిగి వచ్చెనా, నీలాల మబ్బుతునక నేలకు దిగి వచ్చెనా, ముత్యాల చందమామ ముంగిటనే నిలిచెనా, ముత్యాల చందమామ ముంగిటనే నిలిచెనా, ముంగిటనే నిలిచెనా. ఏమేమో అవుతుంది, ఎగసి ఎగసిపోతుంది, రేలు పవలు తెలియని నా మనసు, రేకులు విప్పిన తొలి వయస్సు అన్నారు. అనగానే అద్భుతం, బాగుంది, రాసేయండి అన్నాను. రాశారు. ఏమేమో అవుతుంది, ఎగిసి ఎగిసిపోతుంది, ఏమేమో అవుతుంది, ఎగిసి ఎగిసిపోతుంది, రేలు పవలు తెలియని నా మనసు, రేకులు విప్పిన తొలి వయసు, రేకులు విప్పిన తొలి వయసు, ఏమేమో అవుతుంది, ఎగిసి ఎగిసిపోతుంది, రేలు పవలు తెలియని నా మనసు, రేకులు విప్పిన తొలి వయసు, రేకులు విప్పిన తొలి వయసు. మువ్వలు పొరవసిల్చి సవ్వడి చేస్తున్నవి, సవ్వడి చేస్తున్నవి, ఏమేమో అవుతుంది, ఎగిసి ఎగిసిపోతుంది, రేలు పవలు తెలియని నా మనసు, రేకులు విప్పిన తొలి వయసు, రేకులు విప్పిన తొలి వయసు. నీలాల మబ్బుతునక నేలకు దిగి వచ్చెనా, నీలాల మబ్బుతునక నేలకు దిగి వచ్చెనా, నీలాల మబ్బుతు
నేలకు దిగి వచ్చెనా ముత్యాల చందమామ ముంగిటనే నిలిచెనా ముత్యాల చందమామ ముంగిటనే నిలిచెనా ముంగిటనే నిలిచెనా. సినారి లెక్కకు మిక్కిలి అవార్డులు అందుకున్నారు. మహాకవిగా ప్రజల నాల్కలపై నిలిచి ప్రజల మనిషిగా పెక్కు రివార్డులు అందుకున్నారు. మొదట 1962లో ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్డీ పట్టాను పొందారు. ఆంధ్ర కాకతీయ విశ్వవిద్యాలయాల నుండి గౌరవ డాక్టరేట్లను, ఉత్తరప్రదేశ్లోని మీరట్ విశ్వవిద్యాలయం నుంచి డీలిట్ పట్టాను పొందారు. 1965లో ఋతుచక్రం కావ్యానికి రాష్ట్ర సాహిత్య అవార్డును, 1974లో మంటలు మానవుడు కావ్యానికి కేంద్ర సాహిత్య అవార్డును పొందారు. 1977లో పద్మశ్రీ, తర్వాత పద్మభూషణ్, 1988లో జ్ఞానపీఠ్ పురస్కారం పొందారు. ఇంకా రాష్ట్ర జాతీయ సంస్థల నుండి, తానా, ఆటా వంటి అంతర్జాతీయ సంఘాల నుండి ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డుల్ని గెలుచుకున్నారు. విదేశాల్లో ఉన్న తెలుగువారు ఈ వారి స్వదేశంలో స్వరాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రముఖులను ఆహ్వానించి సత్కరించడం అనేది ఒక సత్సంప్రదాయం వారికి. ఆ శ్రేణికిలో ఆ వరుసలోనే నన్ను చాలా సంస్థలు ఆహ్వానించాయి. ఉత్తర అమెరికాలోని తానా, తర్వాత ఆటా. ఇప్పటికీ నేను 1981 నుంచి తానా వారి సభలకు 4 సార్లు ఆహ్వానింపబడ్డాను. అలాగే 4 సార్లు ఆటా వారి సభలకు ఆహ్వానింపబడ్డాను. అట్లాగే కెనడాలోని తెలుగు సంఘాల వాళ్ళు పిలిచారు, అక్కడ వెళ్ళాను నేను. ఆ తర్వాత మలేషియా వెళ్ళాను నేను. మలేషియాలో గొప్ప సత్కారాలు వాళ్ళు చేశారు. మలేషియా 2 సార్లు వెళ్ళాము. ఆ తర్వాత అంటే ప్రపంచ తెలుగు మహాసభలప్పుడు కూడా నేను వెళ్ళాను. ఆ తర్వాత మారిషస్లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలకు నేను తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా నేను దానికి ప్రతినిధుల కమిటీకి నేను లీడర్ ఆఫ్ ది డెలిగేషన్గా, నాయకుడిగా అప్పటి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ చెన్నారెడ్డి గారు నన్ను నామినేట్ చేశారు. అక్కడికి వెళ్ళి 3-4 రోజుల పాటు చాలా ఉత్తమ స్థాయిలో, ఉన్నత స్థాయిలో మహాసభలు జరిపాము. అక్కడ సత్కారాలు నిర్వహించింది నేను, పొందింది ఇతరులు. కాబట్టి విదేశాలకు ఆస్ట్రేలియా తెలుగు సంఘాలు పిలిచాయి, మెల్బోర్న్, సిడ్నీ ఆ మధ్య. కాబట్టి చాలా చోట్ల తెలుగువారు ఎక్కడ వారు స్థిరపడ్డారో గణనీయ సంఖ్యలో వాళ్ళ ఆహ్వానాలు అందుకొని వెళ్ళాను, వారి సత్కారాలు పొందాను. ఒక సూర్యమండలం నుండి సహస్ర కిరణాలు ఎలా ప్రసరిస్తాయో, ఒక హిమాలయం నుండి అనేక జీవ నదీ నదాలు ఎలా ప్రవహిస్తున్నాయో, అలాగే మహాకవి సినారే బంగారు లేఖిని నుండి అనేకానేక సాహితీ ప్రక్రియలు వెలువడ్డాయి. వాటిలో ప్రఖ్యాతమైనవి గేయ నాటికలు. వీటిలో ప్రకృతి సంబంధాలు, ప్రతీకాత్మక గేయ నాటికలు, ప్రబోధాత్మక, చారిత్రాత్మక, సాంస్కృతిక, అనుసరణాత్మక, బాలల, సినిమా గేయ నాటికలు రచించారు. వీటిలో ఎక్కువగా 1953-60 మధ్యకాలంలో రచించినవే. మొత్తం మీద సినారే 25కు పైగా గేయ నాటికలు రచించారు. వీటిలో అత్యధిక భాగం
రేడియోలో ప్రసారమయ్యాయి. కాకతీయుల కాలం నాటి శిల్ప నృత్య కళా సంస్కృతి వైభవాలను కమనీయంగా చిత్రించిన సంగీత రూపకం రామప్ప. 1960లో మొదట హైదరాబాద్, విజయవాడ ఆకాశవాణి కేంద్రాల నుండి ప్రసారమైన ఈ నాటిక తర్వాత హిందీ భాష ద్వారా 12 భారతీయ భాషల్లోకి అనువదించబడి ప్రసారం చేయబడింది. ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో అనే ప్రఖ్యాత సినీ గీతం ఈ రూపకం నుండి తీసుకోబడింది. రేడియోకు సినారేకు ఉన్న బంధం రాగానుబంధం, స్వరానుబంధం, గీతానుబంధం, ఏళ్ల తరబడి సంబంధం. సాహిత్యపరంగా నాకు లభించిన కీర్తికి ఒక ప్రధానమైన అంగం ఆకాశవాణి. చాలా నా కవిత్వం ప్రాథమిక దశలోనే ఇంచుమించుగా నాకు అంటే విద్యార్థిగా ఉన్నప్పుడే ఆకాశవాణి నా గేయ నాటికలు ప్రసారం చేయడానికి, నేను రచించిన గీతాలను ప్రసారం చేయడానికి ఎంతగానో సహకరించింది. కాబట్టి నాకెప్పుడు ఇటు పత్రికలు, అటు ఆకాశవాణి, చివరి ఆ తర్వాత దశలో కొంతవరకు దూరదర్శన్, ఈ రకంగా ఈ మాధ్యమాలు నాకు ఎప్పటికప్పుడు ఇతోధిక కీర్తి లభించడంలో దోహదపడ్డాయి. నేను కవిగా రూపొందడానికి ఆకాశవాణి అనే పాదు మూలం బాగా ఉపకరించింది. కాబట్టి నేను ఒక గేయనాటిక రచయితగా, ఒక గీత రచయితగా నేను రూపుదిద్దుకోవడానికి ఆకాశవాణి నాకు కేంద్రంగా నిలిచింది, మూలంగా నిలిచింది అని చెప్పాను. నేను ఎంఏ విద్యార్థిగా ఉన్నప్పుడే నవ్వని పువ్వు మొదలైన గేయనాటికలు, అజంతా సుందరి మొదలైన గేయనాటికలు ప్రసారం అయ్యాయి ఆకాశవాణి నుంచి. బిఏ ఫైనల్ తరగతిలో ఉన్నప్పుడే నేను రాసిన గీతాలను ప్రసారం చేశారు. నాకు ఇప్పటికీ గుర్తు. ఆ రోజుల్లోనే సాగుమా ఓ నీల మేఘమా, గగన వీణా మృదుల రాగమా అని నేను రచించిన గీతాన్ని బాగా స్వరపరిచి ఆకాశవాణి వారు ప్రసారం చేశారు. కాబట్టి ఆ రకంగా నా కవిత్వ ప్రస్థానంలో ప్రాథమిక దశలో ఆకాశవాణి నాకు బాగా ఉపకరించింది. ఎన్నెన్నో గేయ నాటికలను, ఎన్నెన్నో గీతాలను, ఇవి కాక సంగీతభరిత రూపకాలను ప్రసారం చేసింది. వాటిల్లో ఒక రూపకం, చెప్పుకోదగ్గ రూపకం రామప్ప. రామప్ప రూపకం, అందులో సంభాషణలు ఉంటాయి, గీతాలు